వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి వచ్చేసిన గురువులకు మేము ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత చిన్నవాళ్ళైనా ఎవరైనా చిన్నప్పుడు గురువుల దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళమే. తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధ్యాపకులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ హైదరాబాద్కు వచ్చి దీక్ష చేస్తున్న గురువులందరికీ వినమ్రంగా వందనాలు. మహిళా జేఏసీ తరఫున తెలంగాణ ప్రజా ఫ్రంట్ తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను, సంఘీభావం ప్రకటిస్తున్నాను. అయితే ఈనాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పరిస్థితి ఏమిటి అని నిన్న కూడా చాలా మంది అడుగుతున్నారు. ఏంటంటే మనము ఎక్కడైతే డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఒక సంవత్సరం కాలం పాటు ఉద్యమము దాదాపు నిలకడగా ఉండిపోయింది. ఆ నిలకడగా ఉన్న ఉద్యమము కృష్ణ కమిటీ నివేదిక వచ్చినాక నివేదిక కుట్రపూరితం కాకపోతే పారామిలిటరీ బలగాలను ఎందుకు దించుతారు అన్న తెలంగాణ ప్రజల ప్రశ్నతో మళ్ళీ డిసెంబర్ 9కి ముందు పరిస్థితి నుంచి ఉద్యమము రాజుకుంది. సంవత్సరం పాటు వాళ్ళు నీళ్లు చల్లామనుకున్నారు, అనగారుస్తామనుకున్నారు, డైల్యూట్ చేస్తామనుకున్నారు, కానీ చెయ్యలేకపోయారు. నిజానికి ఎవరైనా ఈనాడు ఇప్పుడైనా లేక 2000 తెలంగాణ కోసమే ఒక పార్టీ ఏర్పడి దానికంటే ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసము తెలంగాణ రాష్ట్రం కోసము అధ్యాపకులు, వాళ్ళు కళాశాల అధ్యాపకులు కావచ్చు, పాఠశాల అధ్యాపకులు కావచ్చు, వాళ్ళు నిర్వర్తించిన పాత్ర ఎంత గొప్పది అంటే విద్యార్థుల మీద అధ్యాపకుల ప్రభావం ఎంత గొప్పగా పనిచేసిందంటే డిసెంబర్ 9కి ముందు ప్రకటన వెలువడ నాటికి యావత్ తెలంగాణ ప్రజలు గాని సంఘాలు గాని జేఏసీ శిబిరాలలో కొని మా జెండా తెలంగాణ, మా జెండా తెలంగాణ, మా ఉద్యమం తెలంగాణ, మా నినాదం తెలంగాణ, మా కార్యాచరణ తెలంగాణ అని మాట్లాడారు. అంటే ఆ చైతన్యంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా అద్భుతమైనది. ఎంత అద్భుతమైనదంటే ఆనాడు ఆ పరిస్థితిలో ఇప్పటికి కూడా ఏదన్నా ఉద్యమ సందర్భం వచ్చినప్పుడు విద్యార్థులు పాఠశాలల్లో చాలా మంది, నేను కూడా చూశాను కొన్ని చోట్ల, ఇట్లా విద్యార్థులందరూ కూర్చుంటే పొద్దున రాగానే ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే హాజరు పట్టి తీసుకొని రాము అంటారు, ఎస్ఆర్ అనే బదులు జై తెలంగాణ అన్నారు పిల్లలు. లక్ష్మి అంటారు, జై తెలంగాణ అని నిలదీసింది ఆ పాప. ఇలా ఎన్నో పాఠశాలల్లో అంటే ఈనాడు చిన్న పిల్లల నుంచి అట్లనే ఉపాధ్యాయుల పాత్ర ఆ పిల్లల కుటుంబాల మీద కూడా ఉంటుంది. నిజానికి ఒక ఉపాధ్యాయుడు పిల్లల అభిమానాన్ని చూరగొంటే ఆ ఉపాధ్యాయుడు ఆ కుటుంబం అభిమానాన్ని కూడా చూరగొంటాడు. ఆ కుటుంబాల అభిమానాన్ని చూరగొంటే ఆ గ్రామం అభిమానాన్ని కూడా చూరగొంటాడు. అట్లా గ్రామం మీద, పిల్లల మీద, పెద్దల మీద అధ్యాపకుల ప్రభావం తెలంగాణ పట్ల వాళ్ళని చైతన్యీకరించడంలో, ఆ చైతన్యాన్ని నిలబెట్టడంలో, వాళ్ళ భావజాలాన్ని పైకి అభివృద్ధి చేయడంలో ప్రజలే పక్కన నిలబడిన ఉపాధ్యాయుల పాత్ర గ్రామ గ్రామాన ఈనాడు తెలంగాణ అంటున్నారంటే, గ్రామం ఉద్యమిస్తున్నదంటే దీనిలో మీ పాత్ర ఎంతో గొప్పదని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. అయితే మరి ఇప్పుడే ఎలా ఉంది పరిస్థితి మీ అందరికీ తెలుసు. ప్రజల ఒత్తిడి వల్ల ఎప్పుడైనా సరే డిసెంబర్ 9కి ముందు రాష్ట్రం అంతా ఊపింది, కదిలింది. ఒక కేసీఆర్ నిరాహార దీక్ష అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ లేక ఎక్కడ విద్యార్థులు కానీ గ్రామాలు కానీ జేఏసీని మొత్తము గ్రామాన నిరాహార దీక్షలు కూర్చున్నారు, మండలాలు కూర్చున్నారు, తాలూకా మండలాల కేంద్రాల్లో కూర్చున్నారు, జిల్లా కేంద్రాలలో కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఏమి చెప్పారంటే మా జెండా ఎజెండా తెలంగాణ అంటే మరి మీరు ఎవరు నడిపిస్తున్నారు, మీ
మిమ్మల్ని అంటే మా పిల్లలు నడిపిస్తున్నారు, మా పిల్లలకు చదువు చెప్పే గురువులు నడిపిస్తున్నారని మాట్లాడారు. మాకు రాజకీయ నాయకత్వాలు లేవు, పార్టీల నాయకత్వాలు లేవు. పార్టీలు మాకు ఉన్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము పార్టీలకు ఓట్లేస్తాం, వాళ్ళు ఇంకా తిరుగుతాము. కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు మాత్రము మాకు బిడ్డలకు చదువు చెప్పే వాళ్ళే మా నాయకులు అని మాట్లాడారు. అంటే ఏ రాజకీయ నాయకత్వం ఏది ఉన్నా సరే అనివార్యంగా ప్రజలు ఆమోదించిన నాయకత్వం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రజల్లో వేళ్ళూరుకొని ఉంటుంది. అది అందుకే తెలంగాణ ఫ్రెండ్ అప్పుడు మేము ఏమన్నామంటే అందరు కృష్ణ కమిటీ చుట్టూ మేము మొదలై చెప్పాము. విద్యార్థులు చెప్పారు, ప్రజా సంఘాలు చెప్పారు, అధ్యాపక సంఘాలు కూడా చాలా చోట్ల వ్యతిరేకించారు, ప్రజా సంఘాలన్నీ వ్యతిరేకించాయి. అయినప్పటికీ కూడా 5వ తేదీ చర్చలకు వద్దంటే వెళ్ళారు. ఆ చర్చల్లో చిదంబరం గారు ఏం చెప్పారు, వీరికి ఏమి చెప్పారంటే ప్రజల్లో పార్లమెంటరీ వ్యవస్థ పట్ల గౌరవం పోతున్నది, పార్లమెంటరీ వ్యవస్థ కుప్పగూలిపోతున్నది, అందుకని మనం అందరం ఒకటిగా ఉండాలి. తెలంగాణ కోరే పార్టీతో సహా పాల్గొన్నారు. మనమందరం ఒకటిగా ఉండాలి అంటే మళ్ళీ కమిషన్ వేయడానికి ఒప్పుకున్నారు. మరి కమిషన్ వేసినప్పుడు మేము అడిగాము, దాని నియమ నిబంధనలు విధి విధానాలు ఎలా ఉండాలి, ప్రక్రియ ప్రారంభించిందని ప్రకటించిన తర్వాత ఉండే విధి విధానాలు ఎట్లా ఉండాలి అంటే ఎట్లా రాష్ట్రము విభజించాలి, ఏ విధంగా బిల్లు పెట్టాలి, బిల్లు పెట్టిన తర్వాత ఇక్కడెంత అక్కడెంత ఏ భూభాగం ఎంత అంటే ఈ రకంగా వేర్పాటు దిశగా విధి విధానాలు ఉండాలి. కానీ ఒక పక్క ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించిన చిదంబరం మరో పక్క కావాలా వద్దా అనే అభిప్రాయ సేకరణ. నా చిన్నప్పుడు పాఠశాలల్లో ఒక చర్చ పెట్టేవాళ్ళు పిల్లలకు, స్త్రీకి విద్య అవసరమా కాదా అని. ఇప్పుడు ఎవరు అట్లాంటి టాపిక్ మీద చర్చ పెడితే నవ్వుతారు. ఇప్పుడు ఏం పెట్టాలంటే ఎలాంటి విద్య అవసరము అని. కానీ చిదంబరం గారు అంటే ఇప్పుడు ఎట్లా అయితే విద్య అవసరం అంటే ఎట్లా నవ్వుతారో, ప్రక్రియ ప్రారంభమైంది అన్న తర్వాత కావాలా వద్దా అని అడగటం అనేది అదే నవ్వులాట విషయం. అంటే చిదంబరం గారు ఎంత నవ్వులాటగా తయారయ్యారంటే అసలు పార్లమెంటరీ వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన అన్నాడు కదా. ఎవరు కుప్పకూల్చారు? మీరే కదా. పార్లమెంటులో రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారము ప్రక్రియ ఏమని అడిగాము. మా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం అడుగుతున్నాము. రాష్ట్రాల ఏర్పాటు ఎన్నోసార్లు మీరు తీర్మానాలు చేశారు, మీ ఎన్నికల ప్రణాళికల్లో పెట్టుకున్నారు, అయినా సరే వెనక్కిపోతుంటారు. ఎన్నికలు ఉన్నప్పుడు ముందుకు వస్తారు తెలంగాణ అని, ఎన్నికలు పోయినప్పుడు సమైక్యంలోకి దారుతారు. ఎట్లా ఇది? దీన్ని ప్రశ్నించినందుకు పారామిలిటరీ బలగాలను తోలుతారు. మరి ఎవరు పార్లమెంటరీ ప్రక్రియను కుప్పకూల్చారంటే మన్మోహన్ సింగ్ గారి మాటల్లోనే చెప్తే, ఆయన ఒకసారి విమానంలో పోతూ విలేకరులకు ఒక ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, అసలు పార్లమెంటు నడపలేకపోతున్నాము, ఇక పరిపాలించలేము, ఇక పార్లమెంటు నడవదు అంటే ఎవరు పార్లమెంటులో ప్రజలు లేరు కదా. ప్రజాప్రతినిధులైన మీరే పార్లమెంటు నడపలేక ఏమి చెయ్యాలి అని తలను పట్టుకొని ఆ యొక్క అయోమయంలో, ఆ యొక్క నిస్పృహలో, ఆ నిరాశలో, ఆ ఫ్రస్ట్రేషన్ లోంచి మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఒకసారి ప్రక్రియ ప్రారంభమైందంటారు, ఒకసారి లేదంటారు, ఒకసారి 14F లేదంటారు, ఒకసారి మళ్ళీ తీర్మానం చేసి పంపంటారు. అంటే ఒక ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఒక మాట అన్న తర్వాత అది కాగితం మీదకి వచ్చాక నువ్వు ఇచ్చిన కాగితాన్నే, నువ్వు ఇచ్చిన పేపర్నే నువ్వు చిత్తు కాగితం కింద లెక్క చేస్తే మరి చిదంబరం అనాలా, చిత్తంబరం అనాలా? అట్లనే నువ్వు మాట్లాడిన మాట కాగితాల్లోకి ఎక్కాక ఆ కాగితాలను చెత్తబూటలో వేస్తే నిన్ను చిదంబరం అనాలా, చిత్తంబరం అనాలా? అలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. అందుకే ఈనాడు మర్యాదగా అడిగాము, ప్రాతినిధ్యం ఇచ్చి అడిగారు. పార్లమెంటరీ వాళ్ళు రాజీనామాలు అయితే ప్రజల ఒత్తిడికి తలవొగ్గి చేశారు. కానీ మంత్రులు జీతాలు తీసుకుంటున్నారు, ఇళ్లలో సంతకాలు పెడుతున్నారట. మరి అస్సాంలో ఏం జరిగిందండి? అస్సాం గణసంఘర్ష పరిషత్ ఆధ్వర్యంలో
ఉద్యమాలు జరిగినప్పుడు రాష్ట్రం కోసం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ప్రజలతో కలిసి నడిచారు. జీతాలు తీసుకోలేదు, సంతకాలు పెట్టలేదు. నిజాయితీ అంటే అది. మీరు అంత నిజాయితీతో ముందుకు రాకపోతే ఒత్తిడికి తలవొగ్గి రాజీనామా చేశారు. రేపు నిజంగానే మీరు జీతాలు తీసుకుంటే ప్రజల్లోకి రాలేని పరిస్థితి వస్తుంది. దొంగచాటుగా సంతకాలు పెడితే రాలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఏకీకృత కార్యాచరణ. దానికి ఏకీకృత కార్యాచరణ కావాలంటే సంఘాలు తమ అస్తిత్వాన్ని తమ ఉంచుకుంటూనే ఉమ్మడి పిలుపులు ఇవ్వాలి. ఉమ్మడి కార్యాచరణ ఇప్పుడు మీరైతే ఎట్లా కూరుకున్నారో అట్లా మొత్తం యావత్ తెలంగాణ ఉమ్మడిగా కదులుతున్నది. ఇప్పుడు ప్రతిఘటన స్థాయిలో ఉంది. ఇక మా పరిపాలన మేము ప్రకటించుకుంటాము అన్న స్థితి రాకముందే బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ పార్లమెంటులో బిల్లు వెంటనే, తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజ్యాంగ పరంగా, శాసన పరంగా, పార్లమెంటరీ పరంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ, నిర్వాహకులందరికీ, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. आवाज दो, आवाज दो. और एक धक्का तेलंगाना पक्का, और एक धक्का, और एक धक्का, और एक धक्का. साधिस्तान साधिस्तान వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత. నశించాలి ప్రభుత్వ మొండి వైఖరి, నశించాలి ప్రభుత్వ మొండి వైఖరి. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. మన